హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి. మీరు చూస్తున్న ఛానల్ ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్స్. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బోర్ కొడుతున్న మధ్యలో వదిలేసి వెళ్ళకండి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రొడక్ట్ వచ్చేసి హెవెల్స్ 3-phase SCCL. 3-phase SCCL అంటే ఇది ఎవరికైతే 3-phase సప్లై ఉంటుందో అండ్ జనరేటర్ ఉంటుందో, 3-phase సప్లై ఉండాలి, జనరేటర్ ఉండాలి. ఈ జనరేటర్ ఉండి 3-phase సప్లై ఉన్న వాళ్ళకి జనరేటర్ కూడా 3-phase ఉండాలి, ఉంటేనే ఈ చేంజ్ ఓవర్ యూజ్ అవుతుంది. సో ఇది SCCL అంటారు. దీన్ని నేను చూపిస్తున్న ప్రోడక్ట్ని SCCL అంటారు. సో ఇది వచ్చేసి SCCL. మనం ఇది కంప్లీట్గా ఓపెన్ చేద్దాం. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, అసలు ఇది ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఎక్కడెక్కడ ఏ కండిషన్లో వాడాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది జనరేటర్ సప్లై గురించి వాడతారు. సో పవర్ పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేస్తారు. సో ఒకప్పుడు ఓల్డ్ సిస్టమ్ ఏముంటుందంటే మాన్యువల్ చేంజ్ ఓవర్స్ ఉంటుంది. మాన్యువల్ చేంజ్ ఓవర్ అంటే పవర్ పోగానే జనరేటర్ ఒక పర్సన్ వెళ్ళి ఆన్ చేస్తాడు, తర్వాత చేంజ్ ఓవర్ కూడా మళ్ళీ పర్సన్ ఆన్ చేయాలి. సో దాన్ని పవర్లో నుంచి జనరేటర్లోకి షిఫ్ట్ చేయాలి. అంటే హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ తోటి రొటేట్ చేయాలి. సో ఇప్పుడు మనుషులతో పాటు కాలం మారింది, టెక్నాలజీ చేంజ్ అయింది. సో టెక్నాలజీ చేంజ్ అయింది కాబట్టి మనం ఆటోమేటిక్ అయిపోయాం, మొత్తం ప్రతిదీ ఆటోమేటిక్ అయిపోయింది. సో జనరేటర్ కూడా పవర్ పోగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, చేంజ్ ఓవర్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఈ చేంజ్ ఓవర్ అనేది, సో దీంట్లో ఇది చేంజ్ ఓవర్ అనక, ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ అనకుండా దీని SCCL అని ఎందుకు అంటున్నాం? సో SCCL అంటే ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ అండ్ కరెంట్ లిమిటర్. SCCL అంటే దీని ఫుల్ ఫామ్. సో కరెంట్ లిమిటర్, ఈ కరెంట్ దేంట్లో లిమిట్ చేస్తుంది? జనరేటర్ సైడ్ లిమిట్ చేస్తుంది. సో జనరేటర్ సైడ్ ఎందుకు లిమిట్ చేయాలి? సో అంటే ఇది జనరల్గా ఎవరైతే విల్లాస్లో ఉంటారో, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ, పెద్ద పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్ కానీ, 4000 square feet అట్లా ఉన్నాయి అపార్ట్మెంట్స్ కానీ, సో వీళ్ళకి ఏంటంటే సొసైటీ జనరేటర్ ఉంటుంది. ఒక లోడ్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో సొసైటీ జనరేటర్స్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో దీనికి అంటూ వీళ్ళు విల్లా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు బిల్డర్ కానీ వీళ్ళు ఒక జెన్సెట్ ఇచ్చి వెళ్తాడు. సో 1000 kV లేకపోతే 500 లేకపోతే 200 100 వాళ్ళ లోడ్ తగ్గట్టుగా వాళ్ళకి జెన్సెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జనరేటర్ లోడ్ అనేది లిమిట్, దాన్ని మనం పెంచనీయలేదు. సో మనం ఈబీ పవర్ అనేది మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు, మనకి ఎంత పర్మిషన్ ఉందో అంత ఎక్కువ యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో కానీ జనరేటర్ సైడ్ అలా కాదు. సో ఒక విల్లాకు, ఒక ఫ్లాట్కు అది 40 amps ఇవ్వాలా, 25 amps ఇవ్వాలా, లేదా 63 amps ఇవ్వాలా అనేది ముందే డిసైడ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి దాన్ని లిమిట్ చేయాలి. ఇన్ కేస్ కొన్ని దగ్గర ఎలా ఉంటుందంటే పవర్ 40 amps ఉంటుంది, జనరేటర్ 25. సో 25 ampsకి లిమిట్ చేయాలి. లిమిట్ చేయాలంటే దీని ద్వారా మనం లిమిట్ చేయొచ్చు. ఈ చేంజ్ ఓవర్ ద్వారా మనం జనరేటర్ సైడ్ కస్టమర్ను 40 amps వాడుకొని ఇవ్వాలా, 25 వాడుకొని ఇవ్వాలా, లేదా 63 వాడుకొని ఇవ్వాలనేది మనం లిమిట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు ఎంత కరెంటు జనరేటర్ సైడ్ కస్టమర్ కన్జ్యూమ్ చేస్తున్నది క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా కస్టమర్ ఆ యామ్స్ రీచ్ కాగానే సో ఇది ఆటోమేటిక్గా ట్రిప్ చేసేస్తుంది. ట్రిప్ చేసి మనకి ఏ ఫేస్లో ఓవర్లోడ్ చేస్తున్నాడు, సో ఇక్కడ R ఫేస్లో ఓవర్లోడ్ చేస్తున్నాడా, Y ఫేస్లో చేస్తున్నాడా, B ఫేస్లో చేస్తున్నాడా అనేది కూడా ఇక్కడ మనకు ట్రిప్ అయ్యి ఇక్కడ ఇండికేటర్ గ్లో అవుతుంది, రెడ్ కలర్ ఇండికేటర్ వస్తుంది. సో దాన్ని మనం టెక్నీషియన్ కానీ ఎవరైనా చూసి దాన్ని ఇమీడియట్గా కస్టమర్కు చెప్పి లోడ్ తగ్గియడమా లేకపోతే ఈవీలోకి బైపాస్ చేయడమా. ఏదైతే జనరేటర్ ఏసీలు ఉన్నాయి, కొన్ని దగ్గర ఏంటంటే ఏసీలు ఇవ్వరు, ఓన్లీ లైటింగ్ నడుస్తుంది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో ఓన్లీ లైట్లు, ఫ్యాన్లు, రిమైనింగ్ లోడ్ ఏదైనా ఇస్తారు. కానీ కొన్ని దగ్గర ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఫుల్ బ్యాకప్. సో ఫుల్ బ్యాకప్ అంటే వాళ్ళ ఇంట్లో ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు పవర్ మీద ఏం నడుస్తుందో జనరేటర్ మీద కూడా కంప్లీట్గా లోడ్ వేసుకోవచ్చు. సో ఇది అనమాట. సో దీనికి 12 టర్మినల్స్ వస్తాయి. ఒకటి మెయిన్స్ అని ఉంటుంది. సో మెయిన్స్ అంటే మెయిన్ పవర్, అంటే ఈబీ పవర్ ఇవ్వాలి. ఇక్కడ లోడ్ అంటే లోడ్ ఇవ్వాలి. అవుట్ గోయింగ్ ఏదైతే మనం యూజ్ చేసుకుంటామో ఫ్యాన్లు, లైట్లు ఇవి వస్తాయో అవి ఈ అవుట్ గోయింగ్ ఇక్కడ లోడ్లో ఇచ్చేస్తాం. ఇది ఇక్కడ వచ్చేసరికల్లా జనరేటర్. ఈ జనరేటర్ వచ్చేసరికల్లా ఇక్కడ కూడా RYB 3-phase ఉంటుంది. సో ఫర్ సపోజ్ మీకు డౌట్ రావచ్చు, నేను ఎగ్జాంపుల్ జనరేటర్ దాంట్లో మెయిన్స్ ఇచ్చాను, మెయిన్స్లో జనరేటర్ ఇచ్చాను, ఏమవుతుంది?
అంటే ఏమవ్వదండి, జనరేటర్ అలా కూడా వర్క్ చేస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగే ఇబ్బంది, సో పవర్ పోయింది, జనరేటర్ ఆన్ చేశారు, సో చేంజ్ ఓవర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, మనకు లోడ్లోకి వచ్చేస్తుంది, యూజ్ చేసుకుంటారు. ఎగైన్ మళ్ళీ పవర్ వచ్చింది అనుకోండి, పవర్ వస్తే ఏమవుతుందంటే పవర్ స్టాండ్ బై మోడ్లో ఉంటుంది, జనరేటర్ ఆఫ్ అయ్యేంత వరకు జనరేటర్లోనే మనకు చేంజ్ ఓవర్ రన్ అవుతుంది, లోడ్ వెళ్తుంది. కాబట్టి జనరేటర్ ఆన్ అయినప్పుడు జనరేటర్ ఆఫ్ అయినప్పుడు ఎలా అవుతుంది, స్లోగా ఆఫ్ అవుతుంది. అంటే అది ఆఫ్ అయ్యే ముందు లో వోల్టేజ్ వస్తుంది, 180, 160, 120, 80, 100 అలా జీరో అవుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే మన ఎలక్ట్రానిక్స్ ఏవైతే డివైజెస్ ఉన్నాయో అవి పాడైపోనికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాని గురించి అని ఎప్పుడైనా కానీ జనరేటర్ ప్లేస్లో జనరేటర్ ఇవ్వాలి, మెయిన్స్లో మెయిన్స్ ఇవ్వాలి. సో మెయిన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పవర్ రాగానే ఇమ్మీడియట్గా పవర్లోకి షిఫ్ట్ అవుతుంది, జనరేటర్ స్టాండ్ బై మోడ్లోకి వెళ్తుంది, జనరేటర్ ఎప్పుడైనా ఆఫ్ కానీ ఇంకా. సో మనకు పవర్ కాన్స్టెంట్గా మనకి ఇంట్లోకి వస్తుంది, ఎంత 220, 240 మనకి ఎంత రావాలో అంత ఇంట్లోకి వచ్చేస్తుంది. సో ఇదండి, ఇది చేంజ్ ఓవర్ పనిచేసే విధానం. సో దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల ఏమేమి ఉంటాయి, యాక్చువల్గా ఈ చేంజ్ ఓవర్ లోపల ఏముంటాయి, అసలు ఏంటిది, అసలు దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ప్రతిదీ మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ దీనికి ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి, మీరు చూసినట్టుగా ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ కూడా రెండు స్క్రూస్ ఉంటాయి. సో ఈ 2 స్క్రూస్ మొత్తం 4 స్క్రూస్ ఓపెన్ చేద్దాం. అంటే ఈ ఎస్ఎస్ఏలు ఎవరు వాడాలంటే ఓన్లీ విల్లా వాళ్ళు, డొమెస్టిక్ అనమాట. విల్లా వాళ్ళు ఎవరైతే మనము రెసిడెన్షియల్గా ఉంటామో ఆ ఇండ్లలోనే యూజ్ చేయాలి. ఇండస్ట్రియల్ పర్పస్ ఇది యూజ్ కాదు. ఇండస్ట్రియల్ పర్పస్ దానికి వేరే చేంజ్ ఓవర్స్ ఉంటాయి, ఏటీఎస్ అంటారు, లేదా మోటరైజ్ చేంజ్ ఓవర్స్ ఉంటాయి, అవి యూజ్ చేయాలి. సో ఈ ఓన్లీ మనకు డొమెస్టిక్లో ఇళ్లలో ఏసీలు ఉంటాయి కదా, ఈ సింగిల్ ఫేస్ ఏసీలకు లైటింగ్కు వాళ్ళే యూజ్ చేసుకోవాలన్నమాట ఈ చేంజ్ ఓవర్ని. సో దీన్ని దీన్ని క్యాప్ ఓపెన్ చేశాను. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక స్టిప్ వస్తుంది, ఈ స్టిప్ను మనం రిమూవ్ చేయాలి. ఇక్కడ చూడండి ఇలా ఒక స్టిప్ ఉంటుంది, సో ఈ స్టిప్ను మనం రిమూవ్ చేయాలి. సో ఈ స్టిప్ రిమూవ్ చేశాను. స్టిప్ రిమూవ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసాం. చూడండి ఇందులో మనకు 2 కాంటాక్టర్స్ ఉంటాయి, ఒకటి ఈబీ సైడ్, ఇంకొకటి డీజీ సైడ్. ఈబీ కాంటాక్టర్, డీజీ కాంటాక్టర్. దీన్ని ఆపరేట్ చేస్తానికి ఒక పీసీబీ ఉంటుంది, లోపల ఇన్సైడ్ ఒక పీసీబీ ఉంటుంది. అయితే దీంట్లో ఒక దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి కాంటాక్టర్లో కాంటాక్ట్స్ అనే కాలిపోతాయి, సో ఇలా స్ట్రక్ అయిపోతుంది, సో ఈ లోపల బర్న్ అయిపోతాయి అనమాట కాంటాక్ట్స్. లేదంటే పీసీబీ పాడైపోతుంది. ఈ పీసీబీలో ఐసీలు పోవడం వల్ల లేకపోతే ఈ రెస్టర్లు కాలిపోవడం వల్ల ఇది మనకు వర్క్ చేయకపోతే ఏమవుతుందంటే దీని ద్వారానే ఇక్కడ సిగ్నల్ వస్తుంది, ఇది సిగ్నల్ వస్తేనే ఇది ఆన్ అవుతుంది. సో ఇది ఈ కాంటాక్టర్ స్ట్రక్ అయినా పనిచేయదు, ఈ పీసీబీని సిగ్నల్ రాకపోయినా పనిచేయదు. ఫర్ సపోజ్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొన్ని కేసెస్లో ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ ఈ కాంటాక్టర్ ఇలా స్ట్రక్ అవుతుంది. స్ట్రక్ అవుతే ఏమవుతుందంటే వాళ్ళకు ఈబీ పవర్ కంటిన్యూగా వస్తుంది, సో డీజీ పవర్ రాదు. సో ఈబీలు ఎందుకు ఇలా స్ట్రక్ అయినప్పుడు ఇది ఆన్ కాదనమాట, డీజీ పవర్ ఇది ఇలాగే ఉంటుంది, పవర్ ఉన్నా పోయినా పవర్ లేకపోయినా ఇది ఇలాగే హోల్డ్ అయి ఉంటుంది. జనరల్గా అయితే పవర్ ఆన్లో ఉన్నప్పుడు ఇది హోల్డ్ అవ్వాలి, ఇలా లోపలికి వెళ్ళాలి, పవర్ లేనప్పుడు ఇలా ఓపెన్లో బయటికి కనిపించాలి. కానీ ఇక్కడ పవర్ కాంటాక్ట్ స్ట్రక్ అయ్యి లోపల ఈ కాంటాక్ట్స్ మెల్ట్ అయిపోయినప్పుడు ఇది ఇలా లోపలికి వెళ్తుంది. ఇలా లోపలికి వెళ్ళినప్పుడు మనకు ఈ కాంటాక్టర్ ఆన్ కాదు, ఈ కాంటాక్టర్ ఇలాగే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇక్కడ మనకు సైడ్ బ్లాక్ అని ఉంటుంది, ఇది ఇంటర్లాకింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. అంటే ఈబీ పవరు డీజీ పవర్ ఒకేసారి టచ్ అయినాయి అనుకోండి, కలిస్తే ఏమవుతుంది, మనకు షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. అటు జనరేటర్ సైడ్ అయినా ప్రాబ్లం రావచ్చు, ఇక్కడ మనకి ఈబీలో అయినా ఏదైనా కాలిపోవచ్చు. దాని గురించి అని సేఫ్టీ గురించి ఇది మనకి ఇక్కడ 2 సైడ్ బ్లాక్స్ ఇస్తారు, ఈబీకి ఒకటి, డీజీకి ఒకటి. ఇది ఏమవుతుందంటే ఇది ఆన్లో ఉన్నప్పుడు దీన్ని ఆన్ చేయనియదు, సో ఇది ఆన్లో ఉన్నప్పుడు దీన్ని ఆన్ చేయనియదు. సో అది దాని పని, ఈ సైడ్ బ్లాక్స్ పని. ఇది కాంటాక్టర్ అండి, 4 పోల్ కాంటాక్టర్, AC1 కాంటాక్టర్, 4 పోల్లో AC1 కాంటాక్టర్. AC1 కాంటాక్టర్ అంటే మనకు 2 టైప్స్ ఉంటాయి కాంటాక్టర్స్, ఒకటి AC1 అని, AC3 అని. AC1 వచ్చేసరికల్లా మనకు ప్యూర్లీ డొమెస్టిక్ లోడ్ అంటే రెసిస్టివ్ లోడ్ అంటే ఓన్లీ మన ఇళ్లలో యూజ్ చేసే ఫ్యాన్స్ కానీ, హీటర్లు కానీ, లైట్స్ కానీ, ఇవన్నీ రెసిస్టివ్ లోడ్ కిందకి వస్తాయి. ఇండక్టివ్ లోడ్ అంటే 3 ఫేస్ మోటార్స్, ఇక 3 ఫేస్ రిలేటెడ్ ఏ లోడ్ ఉన్నా కానీ, 3 ఫేస్ ఏసీలు ఏ ఉన్నా కానీ అవన్నీ ఇండక్టివ్ లోడ్ అంటారు.
సో దీన్ని ఫర్ సపోజ్ కస్టమరు తెలియకుండా డొమెస్టిక్ కాకుండా ఇండస్ట్రీకి వాడితే ఏమవుతుంది? ఇండస్ట్రీకి వాడితే ఏం లేదండి, ఇండస్ట్రీలో ఏంటంటే మోటార్స్ స్టార్టింగ్ కరెంట్ అనేది హై ఉంటుంది. సో మోటార్ ఆన్ అయినప్పుడు ఒకేసారి 5 times 7 times ఎక్కువ లోడ్ తీసుకుంటుంది. సో ఇది ఉండేదే 40 amps కాంట్రాక్టర్. ఫర్ సపోజ్ కస్టమర్ ఒక 10 HP మోటార్ ఆన్ చేశాడు అనుకోండి, 15 amps దాని రెగ్యులర్ లోడ్. సో 15 amps తీసుకోవాలి. సో కానీ స్టార్ట్ అయినప్పుడు ఎంత తీసుకుంటుంది? 7 times 5 times ఎక్కువ తీసుకుంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు 75 amps వెళ్తుంది. 75 amps ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోని కాంటాక్ట్ మిల్ట్ కనుక ఛాన్సెస్ ఉంటుంది. సో అందు గురించి వాళ్ళు ఇండస్ట్రీ గురించి సపరేట్గా ఏటీఎస్ అని ఉంటుంది. సో మీకు ఎవరైనా తెలియకుంటే కింద నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, అవి చూడండి. అక్కడ ఏటీఎస్ గురించి చెప్పాను. ఏటీఎస్ని ఎలా ఆన్ చేసుకోవాలి, ఆటోలో ఎలా ఆన్ చేసుకోవాలి, మాన్యువల్ ఎలా ఆన్ చేసుకోవాలి అనేది ఏటీఎస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇది ఫర్ సపోజ్ నేనే ఇండస్ట్రీకే వాడుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఇండస్ట్రీకి వాడుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే, మనకు 40 amps ఉందనుకోండి, దాన్ని ఇంటూ 0.4 తోటి మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు 12 amps వస్తుంది. సో ఈ 12 amps లోడ్ మనం AC3 అంటే ఇండక్టివ్ లోడ్ వాడుకోవచ్చు. సో ఈ 40 amps ఎవరు వాడాలి? దీంట్లోనే మళ్ళీ 63 ఉంటుంది. ఈ 63 ఎవరు వాడాలి? 63 అనేది మనకు అపార్ట్మెంట్లో మేజర్గా ఎక్కడైతే అపార్ట్మెంట్స్లో కామన్లో యూజ్ చేస్తారో, కామన్ అంటే లిఫ్ట్ ఉంటుంది, వాటర్ పంప్స్ ఉంటాయి, కామన్ లైటింగ్ ఉంటుంది, వాళ్ళు 63 కొనుక్కోవడం చాలా బెస్ట్ అండి. ఈ 40 amps కొనుక్కుంటే అది అక్కడ అంత లైఫ్ రాదు. 1.5 year లోపల లేదా విత్ ఇన్ 3-4 monthsలోనే పాడైపోతుంది. ఎందుకంటే లిఫ్ట్ లోడ్ ఉంటుంది. లిఫ్ట్ అనేది ఇండక్టివ్ లోడ్ ఉంటుంది. సో నెక్స్ట్ 3 phase మోటార్ ఉంటుంది, వాటర్ మోటార్, అది కూడా ఇండక్టివ్ లోడ్. సో ఈ లోడ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు 63/63 కొనుక్కోవడం బెస్ట్. నెక్స్ట్ ఇది రిపేర్ అవుతుందా? అవ్వదా? రిపేర్ అవుతుందండి. ఇది 100% మనము ఎంత ఓల్డ్ అయినా కానీ ఈ కాంట్రాక్టర్స్ దొరుకుతాయి మార్కెట్లో. సో ఈ పీసీబీ దొరుకుతుంది. మీరు కావాలంటే మీకు నాలెడ్జ్ ఉన్న ఎలక్ట్రీషియన్ తోటైనా చేయించుకోవచ్చు, లేదంటే కన్సల్ట్ కంపెనీ, ఇది హెవెల్స్ కదా, హెవెల్స్ వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళ టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేస్తాడు. ఆ ఛార్జెస్ ఏమైనా ఛార్జెస్ తీసుకుంటాడు. అనవసరంగా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కొత్తది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొనుక్కున్నప్పుడే, మనం పర్చేజ్ చేసినప్పుడే మనకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, మనకు 30 amps అవసరమైతే 40 amps కొనుక్కోవాలి, మనకు 50 అవసరం ఉంటే 60 amps కొనుక్కోవాలి. సో ఒక 10% మన లోడ్ కంటే, మన ఎగ్జాక్ట్లీ లోడ్ కంటే 10 to 15% ఎక్సెసే కొనుక్కోవాలి. సో అలా కొనుక్కుంటేనే మనకి ఏంటంటే చెప్పలేము, సడన్ లోడ్స్ ఏదైనా ఎక్కువ లోడ్ యాడ్ కావచ్చు, లోడ్ ఇంకేదన్నా మనం సడన్గా టెంపరీ లోడ్ కూడా అప్లై చేయొచ్చు. ఆ టైప్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏ స్విచ్ అయినా ఏదైనా కానీ మనం దీన్ని మనకు అవసరం అంటే, మనకు 40 amps అవసరం ఉంటే మనం 50 amps 60 amps అనేది కొనుక్కోవాలి. అంటే 40 amps ఫుల్ లోడ్ ఉందనుకోండి, 63 కొనుక్కోవడం బెస్ట్. 63 బాగుంది అనుకోండి, వాళ్ళు ఏటీఎస్ కొనుక్కోవడం బెస్ట్. మనకి ఏటీఎస్ కూడా దొరుకుతుంది 100 amps నుంచి 125, అలా మన రేంజ్ 160 200 ఉంటుంది. మన లోడ్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఏది కొనుక్కోవాలనేది. ఇంకొకటి, దీనికి వాడే వైర్ వచ్చేసి మినిమం 10 square mm వేయాలండి. అంటే 10 square mm ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ లోపల 10 square mm ఇచ్చాడు. సో మనం కూడా 10 square mm వేసుకోవాలి. ఎందుకంటే 40 amps లోడ్ క్యారీ చేయాలి కాబట్టి మినిమం మనం 10 square mm వేసుకోవడం బెస్ట్. సో ఇది 10 square mm వేసుకోవాలి. లూజ్ కాంటాక్ట్ లేకుండా మనము దీన్ని టైట్ చేసుకోవాలి. సో మినిమం టెక్నీషియన్ దగ్గర ఈ టైపు స్క్రూ డ్రైవర్ ఉండాలి. ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ తోటి, ఇలాంటి స్క్రూ డ్రైవర్స్ తో టైట్ చేస్తే అది టైట్ కాదు. మనం ఎఫర్ట్స్ పెడతాం, మనకు టైట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ టైట్ కాదు. సో మినిమం ఈ స్క్రూ డ్రైవర్ తోటి ఇలాంటి టర్మినల్స్ ఫుల్ టైట్ చేయాలి. నెక్స్ట్ చాలా వరకు ఏం మిస్టేక్ చేస్తారంటే, వీటికి అల్యూమినియం వైర్ కనెక్షన్ ఇస్తారు. అల్యూమినియం వైర్ కనెక్షన్ ఇస్తే ఏమవుతుందంటే, అల్యూమినియం వల్ల బైమెటాలిక్ అయిపోతుంది, ఫుల్గా టైట్ కాదు. సో ఇది టర్మినల్స్ కాలిపోనిక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అల్యూమినియం ఇచ్చుకోవాలనుకుంటే మనం మధ్యలో ఒక బస్ బార్ పెట్టుకొని, బస్ బార్కు అల్యూమినియం వైర్ ఇచ్చుకొని, అక్కడి నుంచి మనం కాపర్ ఫ్లెక్సిబుల్ వేసుకొని ఈ టర్మినల్స్కు మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకుంటేనే ఈ ఎస్సీఎల్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. లైఫ్ లాంగ్ అంటే కొంత లైఫ్ లాంగ్ అంటే ఏ ఐటము లైఫ్ లాంగ్ పనిచేయదు, ఒక లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 2 years నడిచేది ఒక 3 years నడుస్తుంది, 3 years నుంచి 5 years నడుస్తుంది. సో ఆ విధంగా వర్క్ చేస్తుందండి. సో ఇది ఎస్ఎల్ లోపల ఉండే కాంపోనెంట్స్. ఇవి 2 కాంటాక్టర్స్ ఉంటాయి, ఒక పీసీబీ, 2 సైడ్ బ్లాక్స్, ఇవి టర్మినల్స్, ఇది వైర్ అండి, 10 square mm వైర్ ఉంటుంది. సో ఇలాగే 63 కాంటాక్టర్ ఉంటుంది. 60 కాంటాక్టర్ అంటే ఇలా ఉంటుందండి, 4 pole కాంటాక్టర్. ఇది ఇలాగా ఈ విధంగా కాంటాక్టర్ ఉంటుంది. దీన్ని మనం ఆర్వేబీకి యూజ్ చేసుకుంటాము. ఇన్ కేస్ మనం కాంటాక్టర్
పాడైపోయింది అనుకుందాం, కాంట్రాక్టర్ పాడైపోయింది అంటే మనం అంటే AC3 లోడ్ వేసాము అంటే ఇండక్టివ్ లోడ్ వేసాము, లోడ్ వేసి లేకపోతే ఏదన్నా వర్షాలు పడి హై కరెంట్ అనేది మనకు దీని నుంచి వెళ్ళింది అనుకోండి, హై కరెంట్ వెళ్ళినప్పుడు కాంట్రాక్టర్ ఎలా పాడవుతుంది, ఇది ఎలా లోపడుకుంటుంది అని చూపిస్తాను మీకు. ఇంకో కాంట్రాక్టర్ అనేది చూడండి ఈ విధంగా ఇక్కడ చూపించినట్టు కాంట్రాక్టర్ ఇది హోల్డ్ అయిపోయింది, ఇంకో దీనికి ఫ్లెక్సిబిలిటీ లేదు, హోల్డ్ అయిపోయింది. ఇక్కడ కాంట్రాక్ట్స్ అన్నీ వెల్డ్ అయిపోయినాయి. సో వెల్డ్ అయిపోయినాయి కాబట్టి వీటిని మనం ఈ కాంట్రాక్టర్ని రిపేర్ చేయొచ్చు, కాంట్రాక్ట్స్ దొరుకుతాయి. కానీ ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు టెక్నీషియన్ అంత అవైలబుల్గా ఉండట్లేదు, అంత ఓపిక కూడా ఏ టెక్నీషియన్కి ఉండట్లేదు. సో ఇది తీసేసి కొత్తది పెట్టుకోవడం ఉత్తమం. సో కాంట్రాక్టర్ చేంజ్ చేసేస్తే మళ్ళీ కొన్ని రోజుల వరకు మనకు లైఫ్ వస్తుంది. సో ఇది కాంట్రాక్టర్ బేస్డ్ అండి. కాకపోతే ACCLలో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, చెప్తాను చూడండి ఒక క్లియర్గా. డిసడ్వాంటేజ్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు అన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎలక్ట్రీషియన్ అవైలబుల్ ఉండడు, కొన్నిసార్లు సెమీ గేటెడ్ ఉంటుంది. సో కొంతమంది ఇండివిజువల్ స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్లో ఇలాంటి ప్రొడక్ట్ ఉన్నప్పుడు, సో ఇట్లాంటి డివైస్ ఉన్నప్పుడు దీంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది సంథింగ్, ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది, ఈ కాంట్రాక్టర్ పాడైపోయిందా లేకపోతే PC పాడైపోయిందా, హై వోల్టేజ్ సర్జ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. సో దానివల్ల అనేది ఇది ఆఫ్ అయిపోతుంది, ఈ ప్రొడక్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీకు పవర్ రాదు. సో మళ్ళీ కన్సల్ట్ ఎలక్ట్రీషియను రిలేటెడ్ సంబంధించిన టెక్నీషియను వస్తే కానీ దీన్ని డైరెక్ట్ చేయడమా రిపేర్ చేయడమా అంతవరకు ఇది మనం వాడుకోలేము. అయితే దీని బదులు కొన్ని దగ్గర ఏంటంటే ATS అని దొరుకుతుంది. ATSలో ఏంటంటే ATS కూడా ఫుల్లీ ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది. కాకపోతే దాంట్లో కూడా ఆటోమేటిక్ మెకానిజం బట్టి పని చేయకపోతే దానికి ఒక హ్యాండిల్ ఉంటుందండి. ఆ హ్యాండిల్ తోటి మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. నేను ఆ ఫొటోస్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. మాన్యువల్ ATS ఎలా ఉంటుంది, మాన్యువల్ చేంజ్ ఓవర్ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ అది దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎమర్జెన్సీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ATS ఉంటే మనం టెక్నీషియన్ ఎవరు అవసరం లేదు. ఎవరైతే కస్టమర్ ఉంటే కస్టమర్ EV నుంచి DGకి, DG నుంచి EVకి మనం మార్చుకోవచ్చు. కానీ ఇది ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పవర్ ఉన్నా సరే, మన ఇంట్లో పవర్ ఉన్నా సరే ఇది ప్రాబ్లం వచ్చిందంటే పవర్ ఇంట్లోకి రాదు. సో మళ్ళీ కన్సల్ట్ టెక్నీషియన్ రావాల్సింది, టెక్నీషియన్ వచ్చి దీన్ని రిపేర్ చేయాల్సింది. రిపేర్ చేసిన వరకు ఇంట్లో పవర్ ఉండదు, అప్పుడు మళ్ళీ ఎలక్ట్రీషియన్ కాల్ చేయాల్సి వస్తుంది. సో గేటెడ్ కమ్యూనిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ అక్కడ ఉంటాడు, డే టైంలో అయితే ఎలక్ట్రీషియన్ ఉంటాడు, కొన్ని దగ్గర అయితే ఫుల్ టైం 24 hours షిఫ్ట్ బేస్ ఉంటారు ఎలక్ట్రీషియన్స్. ఎవరెవరు వచ్చి దాన్ని డైరెక్ట్ చేయడము, మనకు కస్టమర్కి ఇన్ఫార్మ్ కూడా చేస్తాడు, ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఫలానా టెక్నీషియన్కి కాల్ చేసి చేయించుకున్నాను కూడా చెప్తాడు. కానీ స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రము చాలా ప్రాబ్లం అవుతుంది. ACCL ప్రాబ్లం అంటే ప్రతిదీ కూడా కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇది ఫర్ సపోజ్ ఇది ఒక 10,000 ఉందనుకోండి, సో 63 అయితే ఒక 14-15 వేలలో దొరుకుతుంది. అంటే మీరు తీసుకునే డీలర్ను బట్టి, మీరు కొనుక్కునే అంటే రీటైలర్ దగ్గర కొంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం డీలర్ దగ్గర తక్కువ ఉంటుంది, కాంట్రాక్టర్ దగ్గర కొంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఒకటి, మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో సో ప్రైస్ ఇంపార్టెంట్. సో ATS వచ్చేసరికి ఆల్మోస్ట్ 25,000 ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 10,000 ఉంటుంది. సో 15,000 రూపీస్ డిఫరెంట్ ఉంది దీని దానికి. సో ప్రతిదీ కూడా ప్రైస్ కూడా దీంట్లో ఇంపార్టెన్స్ ఉంటుందండి. ప్రైస్ పెరిగే కొద్దీ మనకు ఫెసిలిటీస్ పెరుగుతాయి, అడ్వాంటేజెస్, స్విచ్లో అడ్వాంటేజ్ పెరుగుతుంది. సో సార్ నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను ఈ ఆటోమేటిక్ అక్కర్లేదంటే ఓల్డ్ సిస్టమ్ మాన్యువల్ ఉందండి. మాన్యువల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని రోజులకు, కానీ మాన్యువల్ ఏంటంటే ప్రతిసారి మిడ్నైట్లో పవర్ పోయినా కూడా మనం వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవాలి. మిడ్నైట్లో పవర్ పోయింది అనుకోండి, ఎలాగో సొసైటీలో జనరేటర్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఆన్ చేస్తాడు, కానీ మళ్ళీ మనం లేసి మనం ఆన్ చేసుకోవాలి. సరే ఆన్ చేసుకుంటే అందరికి బాగానే ఉంది, మళ్ళీ పవర్ వచ్చింది అనుకోండి, పవర్ రీస్టోర్ అయింది, మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ ఆ MCBని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఆఫ్ చేసుకోవడం అంటే మళ్ళీ పవర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో చేసుకోకపోతే జనరేటర్ ఏంటి, పవర్ రాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో షిఫ్ట్ అవ్వదు అనమాట, పర్సనల్లీ షిఫ్ట్ చేసుకోవాలి. కానీ దీంట్లో ఏంటంటే ఇది ఆటోమేటిక్గా షిఫ్ట్ చేసేస్తుంది. ఫస్ట్ పవర్ రాగానే ఈబ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. DJ ఎప్పుడన్నా ఆఫ్ కానివ్వండి, దాని టైం కూలింగ్ పీరియడ్ 1 minute లేకపోతే 5 minutes కూలింగ్ పీరియడ్ ఏది ఉంటుందో ఆ ప్రకారంగా అది ఆఫ్ అయిపోతుందండి. సో ఇదండి ATS గురించి, SCL గురించి ఇది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్, ఇంకేదన్నా మీకు మీరు అంటే కొత్తగా ఈ వీడియో చూసి ఎవరన్నా ACL పర్చేజ్ చేసుకుందాం అనుకో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఇది రిపేర్ అవుతుందా లేదా, ఇలాంటి సిచ్యువేషన్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పింది మీకు అర్థమైంది